పార్లమెంట్ ఎన్నికలు ఏ పార్టీకి తెలంగాణలో ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కరెంట్ ప్రభుత్వం ఉంది కాబట్టి హవా నడుస్తూ ఉంది. కానీ దేశం కోసం ఆలోచించాలి ఈ ఎలక్షన్. ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే ఏమంటుంది, ఆ కులాలు ఈ కులాలు ఈ కులాలు ఈ కులాన్ని మాట్లాడుతూ ఉంది. కానీ ప్రధాని మోడీ ఏమంటున్నాడు, కులాలు కాదు చేసే పని వృత్తుల వాళ్ళు వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది మార్చాలి. అంబేద్కర్ ఎప్పుడు రాసినాడు, ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి కూడా రాశాడు. ఎన్ని రోజులు పెట్టాలన్నాడు, 10 ఏళ్ళు పెట్టాలన్నాడు. తర్వాత చెప్పలా, మీరు ఒక 100 ఏళ్ళు కంటిన్యూ చేసుకోండి అని చెప్పలేదు. సో అలాంటప్పుడు ఈ గవర్నమెంట్లో ఇట్లా రిజర్వేషన్ల ప్రాతిపదికన నువ్వు ఇంకా అన్నీ పంపించుకుంటా పోతా ఉంటే నీకు గవర్నమెంట్ వ్యవస్థలు ఎట్లా బాగుపడతాయి? ఈరోజు నువ్వు ఏ స్టేట్లో చూసినా గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించిన స్కూల్స్ ఇన్ని ఉండగా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు వస్తున్నారు? ఇవన్నీ చేంజెస్ తీసుకురావాలి. అదే కదా చెప్పేది. ఇప్పుడు దానికి పొలిటీషియన్స్ అన్నప్పుడు అదే ఎందుకని ముందర ఎప్పుడైతే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. టీసీఎస్ ఇప్పుడు ఇది పాస్పోర్ట్ ఉంది. ఇదివరకు పాస్పోర్ట్ ఎవరు చేసేవాళ్ళు, గవర్నమెంట్ వ్యవస్థ చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ భాగస్వామ్యంతో టీసీఎస్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆడ పూర్తిగా ప్రైవేట్ లేదు, పూర్తిగా గవర్నమెంట్ లేదు. 80% వీళ్ళు ఉంటే, ప్రైవేట్ వాళ్ళు ఉంటే వెరిఫికేషన్, పేపర్ వెరిఫికేషన్ అన్నీ ఉంటే 20% లాస్ట్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ సీలేస్తారు. అలాంటి వ్యవస్థలు రావాలి. పూర్తిగా ప్రభుత్వం తరంగా ఉంటే కేర్లెస్ ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్ ఉందంటే దాన్ని వాళ్ళు లాభదాయకంగా ఆలోచించి ఎక్కడ ట్యాక్స్ వేసుకోవాలని ఉంటుంది. సో వీళ్ళిద్దరి భాగస్వామ్యంతో జరగాలి. ఇప్పుడు ఇంకో విషయం, ఏ స్టేట్లో కూడా ఇది వరకు ఉన్నటువంటి సంవత్సరాలు గడిచిన సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు గవర్నమెంట్ పోస్టులు అంత ఇవ్వడం లేదు ఎక్కడ కూడా. ఏది డిఎస్సి కానీ మిగతా పోస్టులు కానీ ఏదో పొలిటికల్ స్టంట్ మీద ఇస్తున్నారు. ఎందువల్ల ఈ గవర్నమెంట్ పోస్టులు ఇస్తే ఒక్కొక్కరికి వాళ్ళ పోర్ట్ఫోలియోకి క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంత అవసరం లేదు. అందువల్ల అవుట్సోర్సింగ్ తీసుకుంటే ఒక 20,000 25,000తో వాళ్ళ యొక్క పని సరిపోతుంది, అది టెంపరీగా అని ఏ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఇంకోటి, ఈ ఫ్రీ పథకాలు అనేవి ప్రతి ఒక్క రాష్ట్రంలో గబ్బు పట్టిస్తున్నారు. సో ప్రజల తీర్పు కూడా మారాలి, ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి. ఏ రకంగా అంటే మనకు ఫ్రీ పథకాలు మనకు అవసరమా? ప్లస్ గవర్నమెంట్ కూడా ఫ్రీ పథకాలు దేని బేస్ చేసుకోవాలి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, వీళ్ళకి ఆర్థికంగా ఏమొస్తుంది అని అన్ని చూసుకొని వెరిఫై చేసుకొని ఇస్తే అక్కడ ఫ్రీ పథకాలు ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికైతే తినడానికి తిండి లేదో, ఉండడానికి ఇల్లు లేదో, కట్టుకోవడానికి బట్ట లేదో, అది వాళ్ళు పేదరికం అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి నువ్వు ఇవ్వాలి. అంతేగాని మిగతా డబ్బులు తీసుకెళ్ళి నువ్వు డెవలప్మెంట్ మీద పెట్టు. నీవు స్వచ్ఛమైన నీరు ఇవ్వు, స్వచ్ఛమైనటువంటి క్వాలిటీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వు, కాంపిటేటివ్ విద్య ఇవ్వు. నిన్ను దేవుడు ఇప్పుడు దేవుళ్ళ చూసుకుంటారు ఏ రాజకీయ నాయకునైనా. ఇనిషియల్గా ఢిల్లీలో జరిగింది ఎవరు, అప్పుడు కేజ్రీవాల్ ఇప్పుడు మారాడు. ఫస్ట్ కేజ్రీవాల్ వచ్చినప్పుడు చేశాడు, జనరిక్ మెడిసిన్స్ అని పెట్టినాడు, స్కూల్స్ని బాగా డెవలప్ చేసినాడు. ఇట్లా ప్రతి ఒక్క ప్రభుత్వము ఏ పార్టీ అయినా కొన్ని రోజులు మంచిగా చేస్తుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ చేసేవాడు, ఏమని అందరికీ స్కూల్స్ పెట్టాడు. అప్పుడు ఎల్లో కలర్ షర్టు గవర్నమెంట్ విద్యార్థులకి మంచి చేయలేకపోతున్నారంటే ఇదే ఈ జనాల నుంచి రెవల్యూషన్ వస్తూ ఉంది ఇక్కడ. సో ఎందువల్ల ఇప్పుడు ఒకప్పుడు స్టాండర్డ్స్ వేరు, ఇప్పుడు స్టాండర్డ్స్ వేరు. ఒకప్పుడు ఆలోచన విధానం వేరు, ఇప్పుడు ఆలోచన విధానం వేరు. కానీ ప్రభుత్వ ఆలోచనలు, ప్రభుత్వ విధానాలు ఎక్కడ మారలేదు ఇంతవరకు. అవి మార్చాలి అంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు రావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నరేంద్ర మోదీ వచ్చాక ప్రజల సొమ్మంతా 2 చేతుల్లోకి 3 చేతుల్లోకి వెళ్తుంది తప్ప ప్రజలు ఇంకా పేదలుగానే ఉన్నారని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు 4-5 విషయాలు చెప్తాను. ఇప్పుడు మీకు అతని యొక్క పరిపాలనలో ఒక తేడా చెప్తాను. మీరు చూడండి, మీరు అన్నట్టుగానే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఫస్ట్ పాజిటివ్స్ ఏంటంటే హైవేలు బాగుపడ్డాయి, ప్రతి ఒక్క రోడ్ కనెక్టివిటీ బాగుంది మొత్తము. ప్లస్ మన దేశ సంరక్షణ, ఎలాంటి ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ రావడానికి బొచ్చబోసుకుంటున్నారు, అంటే భయపడుతున్నారు. దాని మీనింగ్ భయపడుతున్నారు. ఈ రకంగా ఉంది. ప్లస్ దాంతోపాటు మన యొక్క ఆర్థిక స్తోమత బాగా పెరిగింది. అంటే ఆర్థిక స్తోమత ఎలా పెరుగుతుంది? ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని ఇక్కడ సేల్స్ చేసుకొని తర్వాత విదేశాలకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడం, ఇలా దీని ద్వారా చాలా డెవలప్మెంట్ అయింది. కానీ ఆ యొక్క కంపెనీలన్నీ మన సైడ్ కొన్ని స్టేట్లో మిస్ అయినాయి. అన్నీ గుజరాత్ అటు సైడ్ వెళ్తున్నాయి. ఇటు సైడ్ ఏంటంటే కొంత వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో ఏకం అవ్వాలి, సపోర్ట్ చేయాలి, అప్పుడే నీకు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, హోమ్ మినిస్టర్ ఒకప్పుడు, అంటే ఇప్పుడు అమిత్ షా ఉన్నారు, ఇంతకుముందు రాజ్నాథ్ సింగ్ ఉన్నారు,
మన నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ఆమె ఉన్నది, ప్లస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ ఉన్నారు, ప్లస్ రైల్వే శాఖ మంత్రి శ్రీకృష్ణ వైద్య, వీళ్ళందరూ బేసికల్గా ఈ పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి రంగాలు వీళ్ళెవరు పొలిటికల్ పార్టీ నుంచి ఎవరు రాలేదండి. వీళ్ళందరూ ఆయా రంగాల్లో 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నాడు ప్రధాని మోదీ. ఎందుకని వాళ్ళ పార్టీలోనే ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వలేదు? వాళ్ళందరికీ ఇచ్చిన ఆయనకి తెలుసు ఈ రాజకీయ నాయకులు ప్రాబల్యం ఉన్నటువంటి పోర్ట్ఫోలియో ఎవరికైనా ఇస్తే వాళ్ళు తింటారు, కమిషన్లకి పాస్ పడతారని తెలుసు. అందుకనే ఆయన యొక్క మెయిన్ టీంలో నిజాయితీ పనులని ఎవరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని నియమించుకున్నాడు. ఈరోజు అమెరికాలో జరిగే వాటికి కూడా మన జయశంకర్ ఎదురు కామెంట్లు ఇస్తున్నాడు. అదే నువ్వు బయట వాళ్ళని ఎవరైనా రిక్రూట్ చేసుకోండి, మామూలుగా బీజేపీ పరిపాలనలో కూడా రిక్రూట్ చేసుకోండి. ఇంకో విషయం, మోడీ గారు కొన్ని ప్రతి ఒక్కదాలు ప్లస్లో ఉంటాయి, మైనస్లో ఉంటాయి. ఇప్పుడు ఈయన ప్రతి ఒక్కదానికి ఈడీ సిబిఐ అందరూ పంపిస్తున్నాడు. ఇంతవరకు బీజేపీ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఒక్కరి మీద జరగలేదే. నువ్వు అది చేసి ఇది చేస్తే కరెక్ట్ అంటారు ఎవరన్నా. సో అది మార్చుకోవాలి. కరెక్టే, నువ్వు చేసే పని కరెక్టే, దాన్ని అందరి మీద అప్లై చేయాలి. సో అలా నువ్వు అది దేశం సమాజం అంటే అతను ఒక రకంగా రాజకీయాల కోసం కొంత వాడుతున్నాడు. అతను మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి దేశం కోసం మనం పాటుపడాలి అంటారు. అవును అది కొంత మైనస్ ఉంది. అందుకని నేను చెప్తున్నా కదా, ప్లస్లు మైనస్లు ఎప్పుడైనా సరే ఒక దాని గురించి విశ్లేషణ చేసేటప్పుడు ప్లస్లు మైనస్లు రెండూ లెక్కేసుకొని మనము ఒక ఐడియాకి రావాలి. అంతేగాని ఒకే ప్రాతిపదికంగా జై అని ఒక మాట అనడం అనేది కరెక్ట్ కాదు. అదే మాదిరి మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో సుజనా చౌదరి ప్లస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సీఎం రమేష్, వాళ్ళందరూ కరడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు ఎందుకు బీజేపీలో చేరారు? ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఎందుకు బీజేపీలో చేరారు? సంథింగ్ లూప్ హోల్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళని కవర్ చేసుకోవాలి. బయటకు వచ్చాడు. వాళ్ళ కూతురు పెళ్ళికి దుబాయ్లో కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టినాడు. ఏంటి ఇదంతా వాళ్ళకి తెలియదా బీజేపీ వాళ్ళకి? కాకపోతే వాళ్ళకి కొంత సపోర్టివ్ కావాలి ప్రతి ఒక్క స్టేట్ నుంచి. సో అందువల్ల ఈ కొన్ని వాళ్ళకి దేశం కోసం కావాలి. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్, సంక్షేమ పథకాలు ఎంత ఇచ్చినాడు? నిజమైనటువంటి అర్హులను ఐడెంటిఫై చేశాడా? నువ్వు జై జగన్ అంటే నీకు ఇచ్చేస్తున్నాడు. అట్లా చేసి నువ్వు ఇప్పుడు ఆయన మీటింగ్ ఉంది, ఆయన మీటింగ్ పోతే ఎప్పుడైనా సరే అక్కలారా అమ్మలారా మీ ఇంటికి మేలు జరిగితే మీరు నాకు ఓటేయండి అంటున్నాడు. అదొక్క మాట తెప్పితే ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ గురించి కానీ ఏదన్నా సంక్షేమం ఇంకా వేరే దాని గురించి ఏమన్నా మాట్లాడడానికి కెపాసిటీ ఆయనకుందా? చేశాడు కరెక్టే. అది ఎట్లా చేసినాడు? అప్పులు తెచ్చాడు, కొన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చినాడు. దాంతోపాటు ఆ మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారు, ఆ 100 మందిలో 40 మందికి ఇచ్చాడు, ఒప్పుకుంటా. ఆ 40 మందికి ఇస్తే 60 మంది పరిస్థితి ఏంది? ఈ 60 మంది మీద నువ్వు ఎన్ని ట్యాక్స్లు వేసావు? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, బస్ ఛార్జెస్ పెంచావు, కరెంట్ ఛార్జెస్ పెంచావు, పెట్రోల్ రేట్ పెంచావు, ప్లస్ ఇంటి పనులు పెంచావు, ప్లస్ రౌడీజం ఎక్కువైంది. ఓకే, రౌడీజం తీసేయండి, అఫీషియల్గా మాట్లాడుకుందాం. ఇన్ని ఏపీలో పరిస్థితి పరిపాలన చాలా వరస్ట్గా ఉందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే పథకాలు తీసుకున్న వాళ్ళు వేస్తారు ఓటు, ఎందుకంటే వాళ్ళకి కొంత లాభం జరుగుతుంది. ఎవరికైనా ఆ పొజిషన్ నేనే. కానీ ఒక ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఇన్ని కోట్ల అప్పు జరిగింది. ఈ అప్పు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కానీ ఈ అప్పులు ఎవరు తీర్చాలి, ఎప్పుడు తీర్చాలి? మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా రేపు ఆయన కొన్ని అప్పులు చేయాల్సిందే. సో నేనేమంటానంటే ఈ ఫ్రీ పథకాల గోల ఆపాలి. ఒకవేళ ఫ్రీ పథకాలు ఇవ్వాలనుకుంటే సరైన అర్హులకి ఇవ్వాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది. మోడీకి తెలియదా జగన్ ఇన్ని అప్పులు చేస్తున్నాడు, ఇన్ని అరాక్రమాలు చేస్తున్నాడు? మోదీకి తెలియదా? కానీ కించెత్ ఒక్క మాట కూడా మాట్లాడితే మోడీ ఆయన డబుల్ రాజకీయాలు చేస్తున్నాడు. మోడీ ఇక్కడ జగన్ చేసేటువంటి లోకల్ బీజేపీ గవర్నమెంట్, లోకల్ బీజేపీ స్టేట్ పార్టీ ఉంటుంది, వీళ్ళకి తెలియదు ఇన్ని అప్పులు చేస్తున్నారు ఏందని. ఈరోజు వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు కూటమి కట్టారు, కానీ మొన్నటిదాకా తెలియదా? ఎందుకు? ఆయనకి కొన్ని బిల్లులు అక్కడ నీకు పాస్ చేసుకోవడానికి ఆయన బలం కావాలి. అందువల్ల ఏం మాట్లాడలేదు, వీళ్ళు ఏం చేసినా కూడా అడ్డు సమానం చెప్పలేదు. సో అతను ఏం చేస్తున్నాడంటే దేశం కోసం కొన్ని నిర్ణయాలు బలంగా తీసుకోవడానికి కోసము కొన్నిసార్లు మామూలుగా ఈ సరైన కర్మంలో లేని వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ఓటు పవర్ కావాలి. ఆ ఉద్దేశంతో ఆయన అలా పోతున్నాడు మెయిన్గా. అక్కడ ఇంకొక రకంగా చూస్తే అల్టిమేట్గా ఇప్పుడున్న రాజకీయ నాయకుల పరంగా లెక్కేస్తే సెంట్రల్ లెవెల్లో మోడీ ఈజ్ ద బెస్ట్ పర్సన్. అట్లా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అక్కడ జగన్ రాడండి ఈసారి. ఎందువల్లంటే ఏం చూసుకుని ఓటేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పథకాలు రాలేదు, నేను ఆలోచిస్తున్నాను ఏంది. కానీ ఒకటి ప్లస్ చెప్తాను, స్కూల్స్ ఎడ్యుకేషన్ బాగుపడింది. అదే స్కూల్స్ ఎడ్యుకేషన్లో నువ్వు ఈ గవర్నమెంట్ టీచర్ల వ్యవస్థ తగ్గించి నువ్వు ప్రైవేట్ వ్యవస్థలను కానీ పెడితే
స్కూల్స్ని బాగా చేశాడు, దాని మీద ఎఫర్ట్స్ పెట్టాడు, ప్రతి ఒక్కటి చెప్పుకోవాలి. మంచి ఇంకోటి ఏంటి, సచివాలయం పెట్టాడు, సో ఫోకస్ ఒక 50 మెంబర్స్కి ఇది పెట్టాడు. ప్లస్లు ఇవి, మైనస్లు ఏంటంటే పథకాలు విపరీతంగా నువ్వు ఎవరికంటే వాళ్ళు అపోజిషన్లో ఉండే వాళ్ళకి కట్ చేయడము, ఇది చేయడము, ఇవన్నీ ఎంత అప్పులు అంటే ఒక కంపెనీలు రాలేదు. ఇంకోటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన మైండ్ సెట్ వెరైటీ మైండ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయన ఏదన్నా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఎప్పుడైనా వచ్చి డిస్కస్ చేశాడా ఫలానా వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళతో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందని? లేదు. ఇంకోటి ఇవన్నీ పక్కన పెడితే ఆయన దగ్గరకు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడా? 5 ఏళ్ళు ఎక్కడ ఇన్స్పెక్షన్ చేయలేదు. నువ్వు సడన్గా ఒక సంవత్సరానికి క్వార్టర్కి వచ్చి చెప్పకుండా ఇన్స్పెక్షన్ చేస్తే జనాలకి భయం అనేది ఉంటుంది. అలాంటి అది ప్రాసెస్ లేదు. ఇంతకుముందు టీడీపీలో జరిగింది, ప్రజెంట్ జరగడం లేదు. ఎందుకంటాను, ఇదివరకు టీడీపీలో జరిగింది ఒకసారి జరిగింది కాబట్టి. ఇంకోటి ఎక్కడైనా విపత్తు కార్యక్రమాలు వస్తే ఆయన సడన్గా పోయి ఎక్కడ టేక్ కేర్ చేయలేదు ఆయన. అలాంటివి చాలా ఉన్నాయి ఆయన. ఇంకోటి ఎవరన్నా రాజకీయ నాయకులు డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళు కానీ స్టేట్ లెవెల్ వాళ్ళు కానీ పోయి దగ్గరికి మీకు సలహా, ఇప్పుడు మీరు జగన్ అనుకోండి, నేను నీ దగ్గరకు వచ్చి చేయాలంటే దగ్గర కూడా రానిడు ఆయన. నేను నీ మంచి కోసం నేను 4 సలహాలు ఇవ్వాలనుకుంటున్నానంటే గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ గేట్ అంటాడు. అలాంటి వ్యక్తికరమైనటువంటి అహంకారమైన మనిషి. ఎక్కడ అఫీషియల్గా డిస్కషన్ జరిగినాయి పలానా డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఒక మండలం లెవెల్లో జరిగినాయా? ఓకే, పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏదో చేయాలని అతను తహతహలాడుతున్నాడు, 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు ఆయన. కానీ అతను మాట్లాడే వ్యక్తి ఏదైనా సరే అతను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు రాజకీయాలు. చంద్రబాబు నాయుడుతో కలిశాడు, కానీ చంద్రబాబు నాయుడు ఏదైనా కొద్దిగా ఆయన అంటే ఇప్పుడు జగన్ చెడ్డ, చంద్రబాబు మంచి నేను అన్నాంలే, ఆ రాయికి బదులు ఈ రాయి అలా లెక్కేసుకుని మనం పోవాల్సింది ఇప్పుడున్న పాలిటిక్స్లో బదులు. సో దాన్ని బట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడుతో కలిశాడు కాబట్టి చంద్రబాబు నాయుడుతో ఈసారి చంద్రబాబు నాయుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే వీళ్ళు వెనకుండి కొద్దిగా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. ఇవ్వచ్చు, దాని ఏముంది. హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఏదైనా సరే ఒక పోస్ట్ అడిగేటప్పుడు ఎవరైనా సరే దాని మీద సంబంధించిన అవగాహన, ఐడియా అన్నీ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండాలి. మీకు పోయినసారి నెల్లూరు ఆయన అనిల్ కుమార్ యాదవ్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి చేసినాడు. ఆయన ఇంతవరకు ఒక్కసారి కానీ 2 సార్లు కూడా పోయి అసలు ఏం చేసింది ఏం లేదు. ఆయన తొడగొట్టి మీసాలు తిప్పి 2023 డిసెంబర్ కల్లా అయిపోద్ది, ఇది అయిపోద్ది అన్నాడు. అది వర్కౌట్ కాలా. ఎవ్వరు ఏం చేయలేదు. ఇలా ఉంటాయి మెయిన్ పరిస్థితులు ఏంటంటే. సో ఏంటంటే ప్రజల మైండ్ సెట్ మారాలి, డైనమిక్గా ఉండాలి. ఏంటి ఇప్పుడు నేనేదో పథకాలు ఇచ్చానని చెప్పేసి నువ్వు పోవడం కాదు. ఇప్పుడు పరిస్థితులు చాలా డైనమిక్గా ఉన్నాయి ప్రతి ఒక్క రంగంలో. సో ఎవ్రీ 6 months నువ్వు ఎనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపత్తులు ఏమున్నాయి, ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు మనం పరిష్కారాలు ఏం చూసుకోవాలి, ఆ ఉద్దేశంలో నువ్వు పోవాలే. కానీ ఏపీలో డెవలప్మెంట్ అంటే ఎట్లా అండి? డెవలప్మెంట్ అంటే ఎట్లా? మామూలుగా డెవలప్మెంట్ దాని నిర్వచనం ఏంటంటే ఉద్యోగాలు రావాలి, కనీస ఉపాధి అవకాశాలు ఏదో రకంగా రావాలి, దాన్ని డెవలప్మెంట్ అంటారు. అలా లెక్కేస్తే ఏపీలో డెవలప్మెంట్ అనేది పెద్దగా రాలేదు, చాలా వరకు రాలేదు. వీళ్ళైతే బాగుంటుంది, టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు కూడా విపరీతంగా ఎలక్షన్కి ఆయన కూడా పథకాలు అనౌన్స్ చేసినాడు. ఇప్పుడు మేము అనుకుంటానే ఉంటాం, ఇంకా ఈయన పథకాలు అనౌన్స్ చేస్తే ఈయన అనౌన్స్ చేసే తేడా ఏముంది? ఓకే, రాజకీయాల కోసం రావడానికి నువ్వు అనౌన్స్ చేసినావు, కానీ ఆ చేసే ప్రాసెస్ మాత్రము చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడు ఆ డబ్బులు మిగులుతాయి. ఈ చెత్తను ముందర చాలా చెత్త ఉంది, చెత్తనంతా ఏరేయాలి. ఈసారి మాత్రం మీరేంది దేశం కోసం ఈసారి ఓటేయండి అంటున్నాడు. ఎవరు? మన ప్రధాని మోదీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాభివృద్ధి భవిష్యత్తు తరం కోసం ఓటేయాలంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చేసేసాడు 10 ఏళ్ళు. ఆయన ఇదివరకు ఎట్ట చేశాడో ఏమో. ఈసారి ఆయనకి లాస్ట్ అవకాశం, వయసు రీత్యా కూడా సీనియర్ అయిపోయాడు ఆయన. సో ఆయనకి అన్నీ తెలుసు, మంది మేధావి. సో ఆయన ఈసారి నిబద్ధతగా చేయాలి, లాస్ట్ ఛాన్స్. అంతేగాని ఈసారి ఎవరికైతే అర్హులో అది ఏ రంగం కానీ ఏ ఉపాధి కానీ వాళ్ళకిస్తే వాళ్ళు చేసుకోగలుగుతారు. అంతేగాని నా ఈ రికమెండేషన్ల మీద వీటి మీద ఇంకోటి కులాలనే మాటలు రాజకీయ నాయకులు దయచేసి మాట్లాడద్దు. రాజకీయ నాయకులారా, ప్రజలు కూడా అబ్జర్వ్ చేసుకోండి. కుల వృత్తులు ఎవరు చేయడం లేదు కాలం కొద్దీ. ఒకప్పుడు కుల అంటే ఒకటి ఇదే నేనేమన్నాను, పరిస్థితులను బట్టి మారాలి. ఒకప్పుడు కుల వృత్తులు చేసేవాళ్ళు, అప్పుడు ఎనాలిసిస్ తీసుకుంటే కుల వృత్తుల ప్రకారం ఇవ్వాలి. అప్పుడేంది మామూలుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర,
వీళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడేంది ఆర్థికంగా వీళ్ళందరూ బాగుండేవాళ్ళు. ఎవరు బ్రాహ్మిన్స్, వైశ్యాసు, క్షత్రియులు బాగుండేవాళ్ళు. మిగతా బీసీ కేటగిరీ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ అప్పుడు ఆర్థికంగా అంత వాళ్ళకి సరిలేదు, దాంతోపాటు నాలెడ్జ్ పరంగా కూడా సరిలేదు. అది ఎప్పుడు పరిస్థితి ఒక 2020 ఐటీ పరిస్థితి 2000 సంవత్సరంలో ఎప్పుడైతే భారతదేశంలోకి ఐటీ రంగం వచ్చిందో అన్నీ మారిపోయినాయి, మీడియా మారిపోయింది, అందరికీ అన్నీ తెలుసు. ఇప్పుడేంది ఇప్పుడు ఎవరు ఏ కులవృత్తులు చేయడం లేదు. సో కులవృత్తులు చేయనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏ రంగంలో వాళ్ళు నిష్ణాతులో వాళ్ళకి ఏ స్కిల్ ఉందో దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాకల వ్యక్తిని అనుకోండి. నాకు తెలుసు, నాకు ఒక 4 మిషన్లు 5 మిషన్లు వాషింగ్ మిషన్లు కావాలి, ఒక ఐరన్ సంబంధించిన మిషన్లు కావాలి, నాకు ఒక షాప్ కావాలి. నా వృత్తిది నేను చేస్తాను ఇది. సో నాకు సంబంధించింది నువ్వు నాకు సపోర్ట్ చేయి, ఇది సపోర్ట్ చేయి నాకు ఫైనాన్షియల్గా, ఇది నేను ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలి దానికి సపోర్ట్ చేయి, ఇంకేదైనా నువ్వు ఇలా ఆలోచించి పోవాలే కానీ ఊరికనే వీళ్ళు బీసీలో మొత్తం ఇట్టిచ్చేసేయండి, వాళ్ళు ఎస్సీలు అన్నీ ఇట్టిచ్చేసేయండి. ఎస్సీలు ఎంతమంది ఆఫీసర్లే, గవర్నమెంట్ ఆఫీసర్లు లేరండి. అసలు గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళకి ఒకసారి నేను ఎస్సీ ఉండే వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఒకసారి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీ తర్వాత ఆపేసేయండి, సేమ్ మాకొద్దు ఈసారి నెక్స్ట్ మా ఎస్సీలోని ఇంకోరికి ఇవ్వండి, లేదంటే అసలు ఇది వద్దు మాకు ఓపెన్ కేటగిరీలో ఇవ్వండి. ఇలాంటి రెవల్యూషన్స్ జనాల్లో మార్పు రావాలి, అప్పుడే ఇండియా డెవలప్ అవుతా ఉంది. అంతేగాని ఇప్పుడు అందరూ ఫారెన్కి వెళ్తున్నారు, అందరూ సంపాదిస్తున్నారు. ఓవరాల్ చెప్పండి, ఏపీలో ఈసారి చంద్రబాబు నాయుడు 100% గెలుస్తాడు. ఈ పరిస్థితులను బట్టి అయితే కాంగ్రెస్కే కొంత, ఎందుకంటే ఇక్కడ అందరూ లోకల్గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ కాంగ్రెస్కి వస్తున్నాయి. ఈసారి కొంతసారి గాలి ఉంటుంది. ఈసారి అంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇల్లు ఉంది కదా, వీళ్ళకి అపోజిషన్కి పోకూడదు, మనం ఒకవేళ అపోజిషన్కి పోయామంటే ఆ కాన్స్టిట్యూషన్కి దానికి రావు అనే కొంత ఉంటుంది. కానీ కాంగ్రెస్ వస్తుంది, కానీ బీజేపీ కూడా ఫైట్ చేస్తూ ఉంది. టీఆర్ఎస్ మాత్రం అసలు అడ్రస్ లేకుండా పోయింది. సెంట్రల్ 100% బీజేపీ వస్తుందండి. అసలు రాహుల్ గాంధీ ఉన్నాడు, అసలు ఆయనకి క్యాపబిలిటీ లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీని ఇతర దేశాలకు పోతే ఎంతమంది ఇన్వైట్ చేస్తున్నారు ఏంది? ఓకే థ్యాంక్స్ అండి. సో ఏమైనా సరే దేశం కోసం ఆలోచించండి, ప్రజల్లో మార్పు రావాలి, మన యొక్క ఆలోచనలో మార్పు రావాలి. నేను అనుకుంటున్నది ఏంటంటే ఆంధ్రాలో కొంచెం బీజేపీకి సపోర్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ కదా. ఎందుకంటే ఏదైనా రాజ్యాంగంలో సవరణ చేయాలంటే ఒక ఎంపీ సీట్ల ద్వారానే అవుతుందని నేను అనుకుంటున్నా. ఏదైనా చేయాలనుకుంటే చేంజెస్ ఈ ఎంపీ స్థానాలను బట్టే చేయగలుగుతారు. కాబట్టి నిజంగా ప్రజలకు అవగాహన ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసి బీజేపీకే వేయాలనుకుంటున్నా. ఏపీలో ఏ పార్టీ వస్తుంది? జగన్ వస్తారా, టీడీపీ వస్తుందా? 99, 100 and 200% జగనే వస్తాడని నా నమ్మకం. ఎందుకంటే ఏ రెవెన్యూ లేని స్టేట్లో నువ్వు ఆ మాత్రం డెవలప్మెంట్ చూపించావంటే, ఏ కేంద్రం సపోర్ట్ లేకపోయినా డెవలప్మెంట్ చూస్తే తెలుస్తుంది కదా, అప్పుడేం డెవలప్మెంట్ ఉందో ఇప్పుడేం డెవలప్మెంట్ ఉందో, ఎన్ని స్కీములు చేశాడో, ఎంతమంది జనాలు అభివృద్ధి పొందిన, ఎందుకు రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగా చేస్తున్నాడు. మామూలే, ప్రతి స్టేట్లో ఉన్నాక రెవెన్యూ లేని స్టేట్లో ఏదో ఒక ఉంటుంది, కొరత ఉంటుంది. ఆ రెవెన్యూ ఈ తెలంగాణలో 3,500 కోట్లు వసూలవుతున్నాయి పన్నులు. ఈ స్టేట్లోనే సరైన స్కీమ్స్ లేవు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆంధ్రాలో ఎటువంటి రెవెన్యూ లేని స్టేట్లో ఇన్ని స్కీమ్స్, ఒక చేయూత, ఒక అమ్మ ఒడి, తర్వాత ప్రతి స్కీము, నాడు నేడు, ప్రజలకు ఐబీ కరిక్యులం, ఇవన్నీ ఇవి డెవలప్మెంట్ అని నేను అనుకుంటున్నా. బేసికల్గా మీకు డెవలప్మెంట్ కాదేమో నాకు తెలియదు. జాబ్స్ ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు అంటారు. వాలంటీర్లు జస్ట్ సేవా నిమిత్తం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ప్రతి సచివాలయంలో వర్క్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదా? అవి జాబులు కాదా? లేకపోతే ఇప్పుడు ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగులు ఉన్నారు, ప్రతి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళంతా జాబ్స్ కదా, ఊరికి కొట్టేయడం కాదు. ప్రతిదీ ఏదైనా ఈవెన్ ప్రతి ఒక్క స్టేట్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది ఒక ఆంధ్రాని. ఎందుకు తెలుసా? కొన్ని విషయాల్లో చెప్తున్నా. ఎందుకంటే ఒక సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటరీ సిస్టమ్ ఏమంటే ప్రతి గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులకు సరైనటువంటి నియామకాలు, వాళ్ళకు సరైన రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా ఇస్తే ఇంకా ఏపీని మించిన డెవలప్మెంట్ ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక స్కీము, ఏదైనా ఒక కార్యక్రమం పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 9 అయ్యే లోపల మన టోటల్గా స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యే ఒక స్టేట్ చెప్పండి నాకు, ఒక ఆంధ్ర తప్ప ఏ దాంట్లో కావటం. ఈవెన్ కేరళ ఇన్స్పిరేషను
తీసుకుంది, తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఇన్స్పిరేషన్ తీసుకుంది. ఎక్కడన్నా చూసుకో 9 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 9 గంటల వరకు ఒక స్కీమ్ అయిపోగొట్టే స్టేట్ ఏదైనా ఉందా? నా నమ్మకం ఏంటంటే జగన్ వలన, ఒకవేళ నేను జగన్ అభిమాని ఉండొచ్చు కానీ నేను జగన్ యొక్క డెవలప్మెంటు, నేను సంక్షేమం ఇవి చూశాను. డెవలప్మెంట్ అంటే ఇంకొక నేను 5 సంవత్సరాల అవకాశం ఇస్తా. ఎవరికి? చంద్రబాబుకి ఇస్తాను, పవన్ కళ్యాణ్ని ఇస్తాను. వాళ్ళు స్టేట్ని డెవలప్ చేస్తే ఇదిగో గుండు గొరిగించుకొని తిరుగుతా. ఒక కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ లేకపోతే జగన్ వచ్చినా ఏం చేయలేడు, చంద్రబాబు వచ్చినా ఏం చేయలేడు, ఎవడు వచ్చినా ఏం చేయలేడు. అంతో ఇంతో జగన్ ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన ఉందంటారు ఏదో విజనరీ ఉన్న నాయకుడని చంద్రబాబు. ఆ విజనరీకి దండము. ఆయనకు ఏదో 60 ఏళ్ళు వచ్చినాయి, పింఛన్ తీసుకొని ప్రశాంతంగా ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఆ పూలకేష్కి ఏం తెలియదు పాపము. ఇంకా పవన్ కళ్యాణ్ అది ఏదో అంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొలిటికల్ సిస్టమ్ అనేది. ఏదో వాళ్ళన్నది మేలు, ఒక పద్ధతి ఒక పాడు ఉంటుంది. ఈయన ఏంది స్వామి, రాష్ట్రంలో ఒక సీట్ లేకోకుండా నీ బట్టలు చింపుకొని తిరిగితే ఎట్లయితుంది? నువ్వు ఏదో ఒక పార్టీలో ఒక నాయకత్వమో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎమ్మెల్సీనో, ఒక పార్టీకి సంబంధించి ఏదైనా గెలిచి జరిగితే ఉండేది ఒకడు ఉండే, మళ్ళీ ఒకడు కూడా వెళ్ళిపోయా. నీకు రైట్ ఉండాలంటే నువ్వు ఒక పార్టీ. అవునా, పిఠాపురంలో గెలుస్తాడో ఏం గెలుస్తాడో నాకు తెలియదు కానీ ఆయనకి 23 సీట్లు ఇచ్చినారు. ఆయన సీఎం అవుతాడా, లేకపోతే మినిస్టర్ అవుతాడా, లేకపోతే పత్తాపారం అవుతాడా ఏం తెలియదు ఇంతవరకు. అసలు ఆయన గెలుస్తాడో నాకు నమ్మకం అయితే లేదు. కానీ ఊరికి ఎందుకు చెప్పాలా? ఆడికి పోయి పిఠాపురంకి పోయి ఆ సెలబ్రిటీలు వాళ్ళ నోరు కొట్టుకొని ఎందుకు ఊరికి అనవసరంగా? గెలిసే దమ్ముంటే ఇంతమంది అవసరంలే. చెప్తున్నా కదా. తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి? ఎంపీ సీట్లు నేను అనుకునేది బీజేపీకి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైము టీఆర్ఎస్కి అయితే నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఓడించినారు కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఇచ్చి ఏం పెద్ద పీకేదేం లేదు టీఆర్ఎస్ అనే జనాలకు ఉంది కాబట్టి. టీఆర్ఎస్ అదే చెప్తలేను. అదే ఇక్కడ మరి టౌన్ చూపించింది కదా, హైదరాబాద్లో ప్రభావం చూపించింది కదా టీఆర్ఎస్. కానీ 3 నెలల పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ నాకు అంత ఐడియా లేదు కాంగ్రెస్ గురించి. నేను అంత 3 మంత్స్లో మీకు ఎలా ఉంది? ఏమన్నా చేంజ్ అయినట్టుందా? అప్పుడు ఉన్నట్టే ఉందా? నాకు ఇది ఇప్పుడు ఏందో పెద్ద చేంజెస్ అంటే వాటర్ లేకపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాటర్ ప్లాంట్ మూసేయడము, ఏందో పిచ్చి గవర్నమెంట్లో కొన్ని అసలు ఇప్పుడు మేము బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళు పాపం వాటర్ క్యాన్ తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ప్లాంట్ సీజ్ చేసినారు. అది అర్థం కాలేదు. సెంట్రల్లో ఏది రావాలి? సెంట్రల్లో బీజేపీనే. ఇంకా ఏదొద్దు, ఇంకా లైఫ్ లాంగ్ బీజేపీ. వీళ్ళు వచ్చి పీకింది ఏం లేదు. 1947లో వచ్చినారు, ఏం చేయనీకి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఏజ్ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలు ఆయనకు అధికారం ఇస్తే మన రాష్ట్రంకి కొద్దిగా మంచి చూపించి, ఆయన రేపు పొద్దున్న ఆయన దేవుడు కాడు కదా జీవితాంతకాలం ఉండిపోవడానికి. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఆయన మంచి అభివృద్ధి చేసి మంచిగా ప్రజల చేతికి అందిస్తాడని ఉద్దేశం. ఈ 5 సంవత్సరాలు ఆయనకి ముఖ్యమంత్రి అధికారం ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ప్రజలు ఆలోచించాలి, మనం కాదు. ప్రజలు బాగా ఆలోచించాలి. మనుషులు ఒకరిద్దరు మనిషి కాదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఈ 5 సంవత్సరాలు పరిపాలన ఉండాలి. ఆ తర్వాత ఇక నెక్స్ట్ 2024 అప్పుడు ఆలోచించవచ్చు. 2029 అప్పుడు ఆలోచించవచ్చు. ఇప్పుడైతే ఈ 2024లోనే చూడాలి. చంద్రబాబు రావాలా. అది ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచించుకొని ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదైనా సాయం దొరుకుతుందని కోరుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది. మంచి జరిగిందంటే కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది సార్. గ్యాస్ అయితే ఫ్రీ వస్తుంది, 500కి వస్తుంది. గ్యాస్ వచ్చింది, 500కి వచ్చింది. కరెంట్ బిల్లు అయితే 3 నెలల నుంచి ఫ్రీ వస్తుంది సార్. ఇక బస్ అయితే ఫ్రీ. ఇక ఈ 3 అయితే ఐటమ్ మంచిగా వస్తుంది సార్. అది ఒక పింఛన్ ఇస్తే ఇంకా బాగుండా అనిపిస్తుంది. అదే 2500 ఇస్తామని చెప్పిండు కదా సార్, అవే ఇస్తారని చెప్తున్నాం. ఏం జరగలేదు సార్. మరి ఇంతకన్నా కాంగ్రెస్కి వేస్తాం సార్. కాంగ్రెసే ఉండాలి సార్. ఏపీలో అయితే ఈ కాంగ్రెసే గెలిపిద్దా అని అనుకుంటున్నారు సార్. మరి చెప్పలేం. మేమైతే టీడీపీ అనుకుంటున్నాము. అంటే కంపారిటివ్లీ అంతకుముందు గ్రోత్ రేట్, అంటే నేను గ్రోత్ రేట్ కూడా ట్రాక్ చేస్తాను ఇంతకుముందు. సో 10.5 జీడీపీ గ్రోత్ రేటు నమోదైంది. సో తర్వాత అయితే అంత తిరోగమనంలో ఉంది. సో చంద్రబాబు రావాలని నేను అనుకుంటున్నాను. కానీ జగన్ గారు మొన్న చూపించిన క్యాలిక్యులేషన్ అన్నీ చూపించారు కదా జగన్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి. అందులో చంద్రబాబు హయాంలో కూడా ఏం అభివృద్ధి జరగలేదు, వాళ్ళు జరిగినట్టు చెప్తున్నారు, ఏం జరగలేదని అంటున్నారు.
అభివృద్ధి అంటే స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ ఇచ్చే లెక్కల్లో అబద్ధం అయితే చెప్పదు. సో బట్ ఈయన ఏ లెక్కలు తీశారో మనకు తెలియదు. సో అప్పుడైతే నేను అఫీషియల్గా ట్రాక్ చేశాను. నేను స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో పనిచేశాను అంటిల్ 2020. సో అప్పుడు మేము ఆంధ్ర గ్రోత్ రేట్ కూడా చూసినప్పుడు హిందీలో కూడా మనకి న్యూస్ కవరేజ్ వచ్చింది. సో 10.5 కవరేజ్, 10.5%. ఇండియాలో ఎక్కడా లేదు అప్పుడు. సో ఇది మరి ఈయన ఏ లెక్కలు తీశారో చెప్పలేను. ఇప్పుడు అంతెందుకు రోడ్ల పరిస్థితి చూడండి. రోడ్లు ఎక్కడ చూసినా కూడా మంచి రోడ్లు అయితే లేవు. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా రోడ్లు వేపిస్తారు. ఎప్పుడు కాంగ్రెస్ హయాం అంటే కాంగ్రెస్ని విమర్శించాలని కాదు, ఎప్పుడు కాంగ్రెస్ హయాం వచ్చినా లేదా వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా రోడ్లు అయితే ఎప్పుడు బాగాలేవు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే చంద్రబాబు ఒంటరిగా రాడు, భయపడతాడు, ఎలక్షన్కి రావాలంటే కూటమిగానే వస్తాడు. ఎప్పుడు మేము అన్ని మంచి చేసాం కాబట్టి మేము ఒంటరిగా వస్తామని అంటారు జగన్. అవ్వచ్చు, అంటే ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ దానికి దీనికి సంబంధం లేదు. మెయిన్ ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలు, చేతిలో డబ్బు. సో పెర్ క్యాపిటల్ ఇండెక్స్ చూడండి. పెర్ క్యాపిటల్ ఇండెక్స్ ఎంత పెరిగింది, జగన్ హయాంలో ఎంత పెరిగింది, చంద్రబాబు ఎక్క ముందు ఎంత ఉంది, ఎక్కిన తర్వాత 2019కి ఎంత ఉంది. సో ఆ క్యాలిక్యులేషన్స్ మనకు కావాలి. ఈ విమర్శలు ప్రతి విమర్శలు మనం ఎడ్యుకేట్ చేయాలి సార్. మనం ఎడ్యుకేట్ ఈ ప్రకారం ఇది చూసుకోండి, మీ ఆదాయం ఎంత పెరిగింది అనేది అది చూసుకుని ఓట్లు వేయాలి. కానీ అంటే నీ ధైర్యం ఎంత నా ధైర్యం ఎంత అనేది పారామీటర్ కాదు. ప్రతి పేదలకి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రతి ఇంటికి నేను మంచి చేశాను అంటే ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తుంది. సో అంటే నేను ఆ క్యాలిక్యులేషన్స్ తీని. కానీ ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయి, తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీడిపి ఎంత పెరిగింది వచ్చిన తర్వాత, సో ఇవి చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, సో ఇన్ఫ్లేషన్ తగ్గాలి యాక్చువల్గా, లేదంటే ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా ఆదాయం పెరగాలి. సో ఇటువంటి పారామీటర్స్ చూసుకోవాలి తప్ప అంటే నీ ధైర్యం ఎంత నా ధైర్యం ఎంత, పులివెందులో నేను గొప్ప లేదంటే ఇదేంటి వెస్ట్ గోదావరిలో నేను గొప్ప అలా కాదు. సో ఇవి చూడండి, ఈ ఫ్యాక్టర్స్ ప్రకారం ఓటేయండి. నేను చెప్పేది అయితే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ల్యాండ్ మాఫియా చేశారు, అందుకే అమరావతిని రాజధానిగా చేశారు. పోనీ 5 ఏళ్ళు వీళ్ళే కదండి ఇది పవర్లో ఉంది. ఒక కేసు కూడా ప్రూవ్ చేయలేదు కదా. ఆరోపణలు అయితే చేశారు, ఒక కేసు కూడా ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ చేసి పోనీ జైల్లో పెట్టమనండి. కోర్టు శిక్ష విధించిందా? లేదు కదా. కేసులు అందరు టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టారు, ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వలేదు కదా. ఇంకోటి ఏంటంటే అదే జగన్ సొంత చెల్లికే న్యాయం చేయట్లేదు, జనాలకు ఏం చేస్తారని వీళ్ళు అంటున్నారు. ఫ్యామిలీ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్ మనం డిస్కస్ చేయకూడదు. ఏదైనా కూడా స్టేట్ ప్రజలకు ఏం చేశారు, ప్రజల తలసరి ఆదాయం ఎంత పెరిగింది, ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయి, ఉద్యోగాల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, ఇవి చూడాలి. నేను ఎప్పుడు చూస్తాను. ఇప్పుడు టీడీపీ ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, తెలుగు ప్రజలు బాగుపడాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరికీ ఆదాయం పెరగాలి, మన సత్తా ఇండియాలోనూ ప్లస్ ప్రపంచంలోనూ బాగా నిలబడాలి. సో ఈ ఫ్యాక్టర్స్ చూడాలి. నేను అదే చూస్తాను. పవన్ కళ్యాణ్ గారు సార్ పిఠాపురంలో గెలుస్తారు? నాకు అంత అంచనా లేదు సార్, బట్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన తపన బాగుంది. అంటే టీడీపీ వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయట్లేదు, టీడీపీ క్యాడర్ లేదు. నేను రీసెంట్గా కొన్ని మీటింగ్స్కి వెళ్ళాను. సో అందరూ కూడా కూటమి అందరినీ కలుపుకునే పోతున్నారు. సో ఆరోపణ అయితే నిజం కాదు. జనసేన వాళ్ళు అయితే టీడీపీ మీటింగ్కి వస్తున్నారు, కానీ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళ మీటింగ్కి వెళ్ళట్లేదు, వాళ్ళ నాయకులకు సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు. అది కలుపుకోవాల్సిన మేబీ పార్టీల మధ్య సమన్వయం ఇంకా కావాలేమో. అంటే వీళ్ళు కూడా కొంచెం ఇది జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇంకా కొంచెం సమన్వయంగా ముందుకెళ్ళాలేమో. సో అది చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందో చంద్రబాబు అయితే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ మంత్రి ఏదైనా ఇచ్చి మంచి మంత్రివర్గంలో చోటు ఇచ్చి, సో ఆయన క్యాపబిలిటీ చూసి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పోటీ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఓవరాల్గా సెంట్రల్లో ఏ పార్టీ రావాలని? సెంట్రల్లో మంచి అభివృద్ధి చేసే పార్టీ, అంతే హేట్ పాలిటిక్స్ తీసుకురాని పార్టీ ఉంటే బాగుంటుంది. అలాంటి పార్టీ ఉందా? పార్టీ ఉందంటే మంచి మన అభ్యర్థులను ఎన్నుకునే దాన్ని బట్టి పార్టీ వస్తుంది. అంటే బీజేపీ కూటమిలో ఆంధ్రాలో ఉంది కానీ చాలామందికి ఇష్టం లేదు. అంటే నేను ఫ్రాంక్గానే మాట్లాడుతున్నాను. సో బీజేపీ అభివృద్ధి కూడా ఏమి చేయలేదు ఈ 10 ఏళ్లలో. ఏమన్నా చేసింది ఏంటంటే మంత్రివర్గంలో కొన్ని రోడ్లు లాంటివి వేశారు తప్ప, ఏది జాతీయ స్థాయిలో. బట్ జీడిపి నెంబర్స్ అంటే అంతకుముందు 2014 వరకు పోలిస్తే, కాంగ్రెస్ అభివృద్ధితో పోలిస్తే బీజేపీ పెద్దగా ఏమి చేయలేదు. ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తుంది? ఎంపీ సీట్లు అంటే రీసెంట్గా కాంగ్రెస్ గెలిచింది. ఇది నా పర్సనల్ అభిప్రాయం. మరి అంటే గ్రౌండ్ రియాలిటీ నాకు తెలియదు. కాంగ్రెస్ ఎంపీలే వస్తారని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తుంది అంటే ఇక్కడ తెలంగాణలో కూడా అంటే హైదరాబాద్ వరకు, అంటే నేను బయట తెలంగాణ నాకు తెలియదు, హైదరాబాద్ వరకు టీఆర్ఎస్ బాగానే చేసింది.
బట్ నేను అంటే నాది జ్యుడిషియరీ న్యూస్ అని చెప్పి ఒక హ్యాండిల్ ఉంది. నేను ఏ న్యూస్ అదే ఏ ఎలక్షన్ సర్వే తీసుకున్నా కూడా ఆ ఎలక్షన్ సర్వే నిజమైంది. సో ప్రీవియస్గా కూడా లైక్ కాంగ్రెస్ వస్తేనే వచ్చింది. సో కాంగ్రెస్ వచ్చింది యాజ్ ఇట్ ఇస్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వస్తుంది. ఎంపీకి నేను తీసుకోలేదండి, నేను సర్వే తీసుకోలేదు. చాలామంది డమ్మీ క్యాండిడేట్లు నిలబెట్టారని. తెలంగాణ పాలిటిక్స్ మీద నాకు అంత ఐడియా లేదండి. హైదరాబాద్ వరకు కొద్దిగా ఐడియా ఉంది, బట్ నేను అయితే పక్కగా చంద్రబాబు వస్తాడని నమ్ముతుంది. వస్తాడని నాకు ఉంది, రావాలని కూడా నాకు ఉంది. అంటే మీ ప్రిడిక్షన్స్ ప్రకారం ఎలా ఉంది? నేను జనవరిలో తీసుకున్నా అండి. సో అంటే నా లెక్క ప్రకారం అయితే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వచ్చాయి. జనసేనతో కలిస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ ఉంది. సో తర్వాత బీజేపీ కూడా కలిసింది, అది చాలామందికి ఇష్టం లేదు. బట్ అంటే ఓవరాల్గా అయితే టీడీపీనే వస్తుందని నేను అనుకుంటున్నాను.